ఆగిపోతాయో, ఎవరి పేరు చెబితే కదిలే కారు మేఘాలే అలా అలా ఆగిపోతాయో, ఎవరు వస్తున్నారు అంటే గుండెలున్న గుండె అయినా తమ్ములున్న తాత అయినా ఆమడ దూరంలో చేతులు గుట్టుకొని నిల్చుంటారు. ఆ ఎదురు లేని ప్రళయ సింహం, తిరుగులేని వజ్రాయుధం, ఈ మాఫియా సామ్రాజ్యానికి రాజు రాజు ది గ్రేట్ మహారాజా ఇతడే రాణా. శివుడు మూడో కన్ను తెరిచిన ఈ రణ సామ్రాజ్యంలోకి శత్రువు అడుగు పెట్టిన తేది అగ్ని, మిగిలాది భస్మం. ప్రాణం మీద ప్రేమ, బ్రతుకు మీద ఆశ ఉన్నవాడు ఎవ్వరు ఈ రణ సామ్రాజ్యంలో అడుగు పెట్టరు. అన్నా వీళ్ళని విజయ్, వీళ్ళ విషయం నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. రాణా మర్యాదగా 50 కోట్లు క్యాష్ రూపంలో కానీ లేక తెలుగు రూపంలో కానీ అప్పగించు, లేదంటే ప్రాణాలతో మిగలవు. మేమంటే ఈ ప్రజలు ప్రభుత్వాలు గజ 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 గజలాడతాయి. అలాంటిది నువ్వు మాతా తలపడ్డావంటే, మా మనుషులు కొట్టి మా సరుకులు కొల్ల వేసావంటే ఎన్ని గుండెలు రా నీకు? ఈ రణ అంటే మహాశక్తిరా. దాన్ని ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలోనే లేదురా. ఈ రాణా ప్రతాప్ పేరు చెబితే మీలాంటి బద్మాషులకు ముచ్చెమటలు వస్తాయిరా. తమ్ములున్న దాదాయినా, గుండెలున్న గుండాయినా ఈ రాణా పేరు చెబితే ఆమెడ దూరంలో చేతులు కట్టుకొని నిలబడతారా. ఈ మాఫియా సామ్రాజ్యానికి రారాజుని మకుటం లేని మహారాజుని మీలాంటి బందిపోటు దొంగలకు కింగ్ ఆఫ్ ద కింగునిరా. ఈ మాఫియా సామ్రాజ్యంలో మేము చేసిన పనులకు అడుగడుగున అడ్డుదల్లి మా ఎత్తులు పై ఎత్తులు వేసి మమ్మల్ని చిత్తు చేస్తున్నాం. ఈ రాజధాని ఆయుష్మూడింది, అందుకే నువ్వు మాతా తలపడ్డావు. మాతా తలపడ్డ ఎవడు ఇంతవరకు బతికి బయటపడలేదు. ఏమిట్రా రెచ్చిపోతున్నారు? ఈ రణత్వ రంగానికి దిగితే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఈ ఇంతవరకు ఈ రణత్వ రంగం దిగిన వాడు ప్రాణాలతో ఎవడూ మిగలలేదు.